అరటిపండు పూర్ణ ఫలమా? ఇది చాలామందికి అనుమానం వస్తుంది. ఎందుకని అంటే సామాన్యంగా భగవంతుడికి నివేదన చేసేటప్పుడు మనకి అతి దగ్గరగా ఉండేది అరటిపండు. అందుకని సామాన్యంగా ప్రజలంతా కూడా, భక్తులందరూ కూడా ఈ అరటిపండునే నివేదన చేస్తూ ఉంటారు. ఇలా అరటిపండుని నివేదన చేస్తున్నాము అంటే అది పూర్ణమైనటువంటి ఫలమా ఏమిటి, ఎందుకు మనం దాన్ని నివేదన చేస్తున్నాము అనే అనుమానం చాలామందికి కలుగుతోంది. ఇక్కడ విషయం ఏమిటి అంటే, మిగిలినటువంటి ఫలాలతో పోలిస్తే మిగిలినటువంటి పండ్లతో కనుక పోల్చినట్లయితే అరటిపండులో గింజలు అనేవి ఉండవు. చూడండి, ప్రతి పండులోనూ కూడా ఏదో ఒక గింజ అనేది ఉంటుంది. ఆ గింజను తీసుకెళ్ళి మనం నాటితే మొక్క అనేది వస్తుంది. అయితే మీకు ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది, కొబ్బరికాయలో కూడా ఏం గింజలు ఉండవు కదండి అని. నిజమే, కొబ్బరికాయలో గింజలు ఉండవు, ఈ మాట కరెక్టే. కానీ కొబ్బరికాయ పాతి పెడితే మొక్క అయిపోతుంది, అసలు గింజ కల్లా దానికి. కొబ్బరికాయే ఒక గింజ కింద లెక్క. కాబట్టి ఇక్కడ ఈ పండులో ఉండేటటువంటి గింజల్ని కనుక మనం పాతిపెట్టినట్లయితే అవి మొక్కలుగా అవుతాయి. కానీ ఈ అరటి పండులోకి వచ్చేటప్పటికి ఏ రకమైనటువంటి గింజలు కూడా ఉండవు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి ముందు. అంటే పూర్తి ఫలాన్ని మనం తినేయటం అనేది జరుగుతుంది. అరటిపండు తిన్నాము అంటే ఆ ఫలాన్ని పూర్తిగా మనం వినియోగించేస్తున్నాం అన్నమాట. మళ్ళీ అనుమానం వస్తుంది ఇందులో, దాని తోలు మనం తీసేస్తున్నాం కదండి అని. ఈ తోలు మీరు తినకపోయినప్పటికీ దాన్ని మేకలు మొదలైనటువంటి పశువులు తింటాయి. ఆ తోలుని, అరటిపండు తోలుని పశువులు తింటాయి. అదే కొబ్బరికాయ ఉందనుకోండి, కొబ్బరి పీచుని ఏ పశువులు తినవు. కొబ్బరికాయ కొట్టేస్తే బయట వచ్చే పీచుని ఏ పశువులు కూడా తినవు. ఈ మాట గుర్తించండి ముందు. కాబట్టి ఇక్కడ అరటిపండులో వినియోగం కానటువంటి వస్తువు అనేది ఏది కూడా లేదు. అసలు ఆ పండులో ఉన్నటువంటి ప్రతి భాగము కూడా వినియోగించబడుతుంది. అందుకే దాన్ని పూర్ణఫలము అని అంటారు. మనం ఈ కారణం చేతనే అరటిపండుని భగవంతుడికి నివేదన చేస్తూ ఉంటాం.